2024లో జరిగినటువంటి శాంతి పద్ధతులు క్రైమ్ నివేదిక ఇస్తూ మీడియా ద్వారా ప్రజలకు అందజేస్తూ దాదాపు అన్ని నేరాలు కూడా తగ్గినాయి ఎక్సెప్ట్ సైబర్ క్రైమ్ అని చెప్పడం జరిగింది. సో మేము ఈ మధ్యకాలంలో ట్రెడిషనల్ క్రైమ్ అంతా కూడా కంట్రోల్ చేయగలిగాం. అది ప్రాపర్టీ క్రైమ్ కావచ్చు, బాడీలో అఫెన్సెస్ కావచ్చు, ఇతరత్ర ఆర్థిక నేరాలు కూడా దాదాపు తగ్గుముఖం పట్టే విధంగా చేయగలిగాం. రోడ్ యాక్సిడెంట్స్ కూడా తగ్గుముఖం పట్టి అన్ని తగ్గుముఖం పట్టింది, కానీ ఒక సైబర్ క్రైమ్ మాత్రం పెరిగింది. సో సైబర్ క్రైమ్ పెరిగింది ఒక విధంగా ఆందోళన చెందవలసిన విషయం అయినప్పటికీ, ఒక విధంగా మేము అంతగా ఆందోళన ఎందుకు చెందట్లేదంటే క్రైమ్ జరుగుతుంది వాస్తవం ఒకటి, దానికి ఉన్న కారణాలు చాలా సహజంగా ఉన్నాయి. రెండో విషయం ఏంటంటే క్రైమ్ జరిగింది అని రిపోర్ట్ చేయడానికి ముందుకు వస్తున్నారు తెలుగు. వీఆర్ హ్యాపీ అబౌట్ ఇట్. క్రైమ్ జరిగితే పోతే పోతే ఒక 9 1000 రూపాయలు 10,000 పోతుంది కాబట్టి అది అడిగేవాళ్ళు కాదు. ఇప్పుడు లక్షలు కోట్లు పోతుంది సైబర్ క్రైమ్ చాలా చాలా కేసుల్లో. అందుకని వచ్చి రిపోర్ట్ చేయడం కూడా ఒక విధంగా మేము కూడా వచ్చిన కేసులను కూడా అప్పుడప్పుడు రిజిస్టర్ చేస్తాం. అందుకని క్రైమ్ రిజిస్ట్రేషన్ సైబర్ క్రైమ్స్ లో పెరిగింది. ఇంకా సహజమైన కారణాలు చెప్పారు. ఏమిటంటే మన డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువైపోయినాయి. బ్యాంకులకు వెళ్ళటం, డబ్బులు విత్డ్రా చేసుకోవడం, డబ్బులు కట్టడం తగ్గిపోయింది. అంతా డిజిటైజ్డ్, ఆన్లైన్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, ఇది ఒకటి పెరిగిపోవడం అన్నాను. అదేవిధంగా మనం ఎక్కువ ఈ రెస్టారెంట్స్ వెళ్ళే దగ్గర నుంచి ఎక్కడ పోయినా కానీ షాపుల దగ్గర వెళ్ళే దగ్గర నుంచి అంతా స్మూత్ వే ఆఫ్ పేమెంట్ అని చెప్పేసి కార్డ్స్ అయితేనేమి, గూగుల్ పేలు కానీ యూపీఐలు అయితే చేయడం ద్వారా అక్కడ కొన్ని అప్రమత్తత లేనప్పుడు జరుగుతున్న విషయాలు కొన్ని అయితే. రెండవది ఏమిటంటే తెలియక సడన్ గా ఫోన్ చేసి మీకు ఏదో ఒక పార్సల్ ఇక్కడ ఇరుక్కుపోయింది, బాంబేలోనో ఢిల్లీలోనో ఇరుక్కుపోయింది, కస్టమ్స్ లోను, లేకపోతే డ్రగ్స్ సంబంధించిన నేరంలో మీ ఆధార్ కార్డు దొరికింది, కూడా దొరికిందని చెప్పడం, లేకపోతే తెలుసో తెలియక మీ బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ అయిపోతుంది తెలిసి తెలియక ఓటీపీ చెప్పేయడం, క్షణాల్లో లక్షలు కోట్లు ట్రాన్స్ఫర్ అయిపోవడం, ఇది జరుగుతూ ఉంది. దీని పట్ల మెయిన్ థింగ్ ఏమిటి మనం చేయగలిగింది అవగాహన చేయటమే. ఇది ఇటువంటి అఫెన్స్ జరగకూడదు వాళ్ళు ప్రయత్నిస్తాం. ఇలా అనేక విధాల ప్రయత్నాలు ఒకటి జరుగుతూ ఉంటాయి. రెండవది, ఈ మధ్య కాలంలో ఈ సైబర్ క్రైమ్ గురించి సమీక్ష జరిగినప్పుడు ఎంటైర్ హోమ్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ పనితీరు సమీక్ష చేసినప్పుడు సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ఆయన ప్రతి జిల్లాకి ఒక సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన ప్రతిపాదనలు పంపించాము. గవర్నమెంట్